హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతిని. ఈరోజు నేను మీకు ఫ్రెండ్లీ వినాయకుడిని చూపిస్తున్నానండి. ఇంట్లో ప్రిపేర్ చేయడం. నేను పసుపు వినాయకుడిని ప్రిపేర్ చేసుకున్నానండి. ముందుగా ఇప్పుడు వచ్చేది మనకి వినాయక చవితియే కాబట్టి దీన్ని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసి పర్యావరణాన్ని కాపాడుకుందాం. అలానే లాక్డౌన్ టైంలో మనకి వినాయకులు కూడా దొరకడం చాలా కష్టం కాబట్టి మార్కెట్కి వెళ్ళడం కన్నా ఇంట్లో చేసుకొని పూజ పెట్టడం బెస్ట్ అండి. నేను ప్రిపరేషన్ చూపిస్తున్నా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. అలానే 1 కప్ వరకు మైదా యాడ్ చేసుకున్నాను. మీ ఇంట్లో ఏ పిండి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. బియ్యం పిండితో కూడా చేయొచ్చు. అలానే గోధుమ పిండి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ వరకును. అలానే పచ్చి పాలు తీసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకొని పిండిలా కలుపుకోవాలి. ఒకేసారి పాలు మొత్తం వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ, కొంచెం పిండి అంత గట్టిగా కాకుండా అంత సాఫ్ట్గా కాకుండా కొంచెం మిడిల్లో అంటే కొంచెం గట్టిగా ఉండేలానే కలుపుకుంటే మనకి మనం చేసేటప్పుడు ఆ వినాయకుడు బొమ్మ అనేది మంచిగా వస్తుంది. చూసారా, ఇలా వస్తే మనకి ఇక్కడ సరిపోతుంది. ఈ క్వాంటిటీలో మనకి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ½ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ½ అవర్ అయ్యాక నేను ఆ కలిపి పెట్టుకున్న పిండిని ఇలా బాల్స్ లా చేసుకున్నాను. ఫస్ట్ గా చూపించే బాల్ మన బాడీ అండి, సెకండ్ వచ్చి తల, అండ్ థర్డ్ వచ్చి ఫ్లాట్ అదే కింద చేస్తాం కదా బేషన్, 2 లెగ్స్, 2 హ్యాండ్స్, అలానే 2 చెవుళ్ళు, ఒక తొండం అనేసి నేను ఇక్కడ బాల్స్ అనేవి చేసుకున్నాను మొత్తం నేను. ఇప్పుడు నేను ఫ్లోరింగ్ కి పెడుతున్నానండి. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేస్తే మీకు వినాయకుడు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మనం చేసేటప్పుడు కొంచెం కొంచెంగా నీరు అతుక్కొని చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఫ్లోరింగ్ అయిన తర్వాత మనం బాడీ పార్ట్ ని తీసుకొని కాస్త రౌండ్ అప్ గా చేసుకొని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాక బ్యాక్ సైడ్ కొంచెం మనం అతుక్కోవాలి, లేకపోతే అది పడిపోతుంది. కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ తడుపుకుంటూ మనం అతుక్కుంటే మనకి పర్ఫెక్ట్ గా వినాయకుడు అనేది స్టాండ్ అవుతుంది, లేకపోతే పడిపోతుంది. నార్మల్ గా అతుక్కోవాలి. ఇప్పుడు మనం లెగ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లెగ్స్ ఉన్న బాల్స్ ని తీసుకొని ఇలా సిలిండర్ లా చేసుకున్నాను. ఇలా 2 సిలిండర్ గా చేసుకున్నాక నేను సైడ్ నుంచి చూడండి ఎలా అతుక్కొని ఇలా ఒక్కసారి హ్యాండ్ నొక్కిస్తే మనకి లెగ్స్ అనేవి వస్తాయి. 2 వేలతో ఇలా మొత్తం ప్రెస్ చేస్తే మనకి లెగ్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి. చూసారు కదా, ఒక లెగ్ అయితే నాకు వచ్చింది. సేమ్ ప్రాసెస్ లో సెకండ్ కూడా చేసుకోవాలి. వాటిని తడుపుకుంటూ కొంచెం కొంచెంగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా వాటిని అతికించుకోవాలి. ఇప్పుడు మనం హెడ్ పెట్టుకుందాం. హెడ్ పెట్టేటప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం ప్రెస్ చేస్తూ వాటర్ తో పెట్టుకోవాలి. చూసారా, మనకి హెడ్ కూడా పర్ఫెక్ట్ గా స్టాండ్ అయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని కూడా బాల్స్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునేవి సిలిండర్స్ లా ముందుగా చేసుకోవాలి 2. ఇప్పుడు చూసారు కదా నేను ఏ విధంగా స్టాండ్ చేస్తున్నానో అలా మీరు అతికించుకుంటే మంచిగా వస్తాయి హ్యాండ్స్ అనేవి. అలా అతికించుకొని మనం ప్రెస్ చేసుకుంటే హ్యాండ్స్ అనేవి ఒకటి నేను ఆశీర్వదించేలా ఒకటి లాడు పెట్టుకునేలా నేను పెట్టుకున్నానండి. చూసారు కదా, రైట్ హ్యాండ్ వచ్చి నేను ఆశీర్వదించేలా అండ్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చి లాడు పెట్టుకునేలా పెట్టుకున్నాను హ్యాండ్స్ ని. మీరు కావాలంటే హ్యాండ్స్ ని వి షేప్ లో చేసుకుని అతికించుకుంటే కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు తొండం అనేది నేను పెట్టుకుంటున్నాను. తొండం అనేది మనం హెడ్ పై నుంచి అతికించుకోవాలి. వాటర్ తో మెల్లమెల్లగా ప్రెస్ చేస్తూ అతికించుకోవాలి. ఇలా అతికించుకొని కింద ఉన్న పార్ట్ ని ఇలా కాస్త తిప్పుకుంటే మనకి తొండం అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు నేను చెవులు అనేవి ప్రిపేర్ చేసుకున్నాను.
ముందుగా మనం బాల్స్ అన్ని చేసి పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా వినాయకుడు అనేది వచ్చేస్తుంది మీకు. చూసారు కదా, చెవులు పెట్టిన వెంటనే వినాయకుడు రూపం మనకి పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. వాటిని కూడా కొంచెం కొంచెంగా వాటర్ తీసుకుంటూ అతికించుకుంటే మనకి థిక్ గా అనేది వినాయకుడు ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను మిరియాల్ని కళ్ళుగా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వేరే ఏమి నేను యూజ్ చేయలేదు, మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా వినాయకుడిని ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, లుకింగ్ అయితే సేమ్ వినాయకుల్లానే వచ్చింది. ఇప్పుడు మనం కిరీటం చేసుకుంటున్నాను. ఇలా ఒకటి చిన్న సిలిండర్ లా చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ షేప్ లో ఉన్నది పెట్టుకొని అతికించుకున్నాను. అది అతికించేటప్పుడు కొంచెం జాగ్రత్త, దాని బ్యాలెన్స్ అనేది చూసుకొని పెట్టుకుంటే మనకి సరిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్ గా వినాయకుడు అనేది వచ్చింది. ఇప్పుడు నేను దంటాలకి ఒక అగ్గిపుల్లని తీసుకొని పెట్టుకుంటున్నాను. మన ఇంట్లో అవైలబుల్ గా ఉన్న వస్తువులతోనే నేనైతే వినాయకుడిని ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తొండం సైడ్ నుంచి ఎలా అతికించుకోవాలి. ఇలా అతికించుకున్నాక మనం పైన నామములు అనేవి పెట్టుకోవాలి. కాబట్టి నేను ఒక పుల్లతో నామములు అనేవి చేస్తున్నాను. హ్యాండ్స్ పైన కూడా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక రౌండ్ ఆఫ్ బాల్ చేసుకొని లాడు ప్రిపేర్ చేసుకున్నాను. దాన్ని ఎల్లో ఉంది కాబట్టి కొంచెం పిండిలో తడుపుకుంటే వైట్నెస్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఒక పిండిని మైదా పిండినే తీసుకున్నాను. మైదా పిండి తీసుకుని దాన్ని కొంచెం వైట్గా బొట్టులా చేసి అతికించుకున్నాను. మీ ఇంట్లో ఏదైనా ఉన్న వైట్ కలర్ డిస్ అండ్ చాక్ పీస్ ఏదైనా ఉంటే యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ మైదా పిండినే యూజ్ చేశాను. ఇలా నామములు అనేవి నేను పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన నేను కుంకుమ అనేది పెట్టుకున్నాను. చూసారు కదా, మనకి ఎంత చక్కగా వినాయకుడు అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అయింది. ఇలా చేసుకొని పర్యావరణాన్ని కాపాడుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం అలాంటి పనులు ఏమి చేయలేము కూడా, కాబట్టి బయటికి వెళ్ళి తెచ్చుకునే బదులు ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాహనాన్ని, వినాయకుడు వాహనాన్ని కూడా తయారు చేశాను పిండితో. చూసారు కదా, దీనికి కూడా నేను ఐస్కి మిరియాలనే యూజ్ చేశాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నాక నేను వినాయకుడు జంజకం ఉంటుంది కదా, నేను ట్రైట్స్ని 3 పొరలుగా తీసుకొని తొండం కింద నుంచి బ్యాక్ సైడ్కి జంజకాన్ని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఉన్న మిగిలిన పిండితో నేను ఒక ప్లేట్లా చేసుకొని ఉండ్రాలు అనేవి ప్రిపేర్ చేసుకున్నానండి. చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని వాటన్నిటిని పిండిలా ఇలా చేసుకొని కలిపి పెట్టుకుని ఉండ్రాలనేవి పర్ఫెక్ట్ గా చేసుకున్నాను. నా వినాయకుడు అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.